శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈ నెల 24వ తేదీ బుధవారం సంకటహర చతుర్థి. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి, స్వామివారి కథల గురించి తెలుసుకుందాం. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథుల్లో ప్రధానమైనటువంటి చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తాం. సంకటాలను తొలగించేటటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ప్రతి నెలా ఆచరిస్తూ ఉంటాం. అంతేకాకుండా బుధవారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు స్వామివారి కథల గురించి విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ముందుగా సంకటహర చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతని రాజధాని సహస్రాక్యపురం. సద్గుణవంతుడు, పరాక్రమవంతుడు అయినటువంటి ఆ మహారాజు ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతని భార్య మహాపతివ్రత, సౌందర్యవతి. ఒకనాడు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతూ ఉన్నటువంటి ఒక విమానం అతనికి కనిపిస్తుంది. దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విమానంలో నుండి ఒక మధురమైనటువంటి గానం అతనికి వినిపిస్తుంది. ఆ గానం ఎవరిదో కానీ కనుక్కొని రమ్మంటూ తన యొక్క దూతలను పంపిస్తాడు సూరసేనుడు. వారక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలుతుంది. ఇక రాజసైనికులు తిరిగి వచ్చి ఆ విషయం గురించి రాజుగారికి తెలియజేస్తారు. సూరసేనుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకుని విమానం కూలినటువంటి ప్రాంతానికి వెళతాడు. ఆ విమానంలో దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు, అతని పరివారము ఉంటారు. వారిని చూసి ఆశ్చర్యపోతాడు సూరసేనుడు. రథం దిగి వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతివైనటువంటి నీ దర్శనం భూలోకవాసులకి కలగడం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, మా రాజ్యం ఎంతో పావనమయ్యాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల దర్శనం లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ యొక్క విమానం ఇక్కడ కూలిపోవడానికి కారణమేమిటి? అసలు మీరు ఎక్కడికి వెళుతున్నారు? చెప్పదగినటువంటి విషయాలైతే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు ఆ రాజు. అప్పుడు దేవేంద్రుడు, సూరసేన, నేను నారదుడు చెప్పగా విని భూలోకంలో ఉన్నటువంటి వృషండ మహర్షిని ఆశ్రమానికి కలవడానికి వెళ్ళాను. ఆయన సామాన్యుడు కాదు. ప్రతినిత్యము కూడా గజానుణ్ణి భక్తితో సేవిస్తూ స్వామివారి యొక్క సారూప్యాన్ని పొందినటువంటి మహనీయుడు. అందుకని ఆయన్ని దర్శించుకుని నేను, నా పరివారం తిరిగి మా లోకానికని బయలుదేరాం. అయితే హఠాత్తుగా మా విమానం నీ నగరం మీదకు రాగానే కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే ఇది నేలకూలింది అని చెబుతాడు. అప్పుడు సూరసేనుడు ఇంద్రుడితో, దేవేంద్ర, కొంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని తరింపచేయండి. నీవు దర్శించినటువంటి ఆ యొక్క వృషణ మహర్షి ఎవరు? ఆయనకు గజానుడి యొక్క సారూప్య స్థితి ఎలా వచ్చింది? దయచేసి ఆ వృత్తాంతం గురించి తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు, సూరసేన, నీ భక్తి ప్రపత్తులు నాకు ఎంతో నచ్చాయి. నువ్వు కోరిన విధంగానే వృషండ మహాముని గణపతి సారూప్యాన్ని ఏ విధంగా పొందాడో చెబుతాను. శ్రద్ధగా విను. ఇలాంటి పుణ్య చరిత్రలను విన్నటువంటి నీకే కాదు, చెప్పినటువంటి మాకు కూడా పుణ్యం వస్తుంది. పూర్వం దండకారణ్యం దగ్గరలో నందురా అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమ దుష్టుడైనటువంటి కైవర్తకుడు ఒకడు ఉండేవాడు. వాడికి లేనటువంటి దుర్లక్షణం అంటూ ఏదీ లేదు. చిన్నతనం నుండే చిల్లర దొంగతనాలు చేస్తూ ఇతరులను మోసం చేస్తూ కాలం గడిపేవాడు. ఎలాంటి భయమూ లేకుండా అబద్ధాలాడేవాడు. వయసు పెరిగే కొద్దీ వాడిలో దుష్టలక్షణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలా క్రమంగా మద్యానికి, మగువకు అలవాటు పడ్డాడు. జూదం అతనికి నిత్యక్రీడ అయిపోయింది. గ్రామంలో ఉన్న వారందరికీ కూడా అతను కంటకుడుగా తయారవడంతో అందరూ కలిసి ఒకరోజు అతన్ని ఉరి నుంచి తరిమేశారు. చేసేది లేక భార్యతో సహా ఒక అరణ్యానికి వెళ్ళాడు. అక్కడే ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ దారిలో వచ్చేటటువంటి బాటసారులను భయపెట్టి వారి దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోవడం ప్రారంభించాడు. వారి దగ్గర దోచినటువంటి విలువైన ఆభరణాలను తెచ్చి భార్య మెడలో వేసి ఆమెను సంతృప్తిపరిచేవాడు. దాంతోపాటు అడవిలో ఉండేటటువంటి మూగప్రాణులను కూడా వేటాడి వధించేవాడు. అలా ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ వెళ్ళినటువంటి ఆ యొక్క కైవర్తకుడు దారిలో చూసుకోకుండా కాలుజారి పడిపోయాడు. దాంతో అతనికి ఒళ్లంతా గాయాలయ్యాయి.
కాలికి బాగా దెబ్బ తగిలింది. ఎలాగో శ్రమపడి లేచి నించొని ఒక కర్ర సహాయంతో కుంటుకుంటూ భారంగా తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి ఒక తీర్థం కనిపించింది. అది గణేష తీర్థం. శరీర శ్రమ తీరడం కోసం ఆ తీర్థంలోకి దిగి చక్కగా స్నానం చేశాడు. ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంది. కైవర్తకుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ ముద్గల మహర్షి మహానిష్టగా గణేష మంత్రాన్ని జపిస్తూ కూర్చొని ఉన్నాడు. కైవర్తకుడికి ఆయన తపస్సంపన్నుడని ఏమాత్రం తెలియదు. మామూలు మనిషి అని అనుకుని చేతితో కత్తి తీసి, ఓ స్వామి, నేను కైవర్తకుడనేటటువంటి కిరాతుణ్ణి. లేచి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా నాకప్పగించు, లేదా నిన్నీ కత్తితో నరికి చంపేస్తాను అంటూ బెదిరించాడు. అతను ఆ మాట పూర్తి చేసేంతలోనే ఆశ్చర్యంగా వాడి చేతిలో ఉన్నటువంటి కత్తి జారి పడిపోయింది. ఒక్కసారిగా ఆ కిరాతకుల్లో మార్పు వచ్చింది. ముద్గలుణ్ణి భక్తితో చూశాడు. ముద్గలుడు కళ్ళు తెరిచి, కైవర్త, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఎలా జారిపడిందో తెలుసా? నిజంగా నన్ను వధిస్తావా అంటూ నవ్వుతూ అడుగుతాడు. ముద్గలుడి మాటలతో జ్ఞానోదయమైనటువంటి కైవర్తకుడు వెంటనే ఆయన పాదాల మీద పడి, మహాత్మా, ఇక్కడి గణేష తీర్థంలో స్నానం చేసి మహా తపోనిధులైనటువంటి మీలాంటి సత్పురుషులను దర్శించడం వలన నాలో పశ్చాత్తాపం మొదలైంది. ఇన్నాళ్ళు నేనెన్ని పాపాలు చేశానో, ఎంతమందిని హింసించానో అవన్నీ కూడా నా కళ్ళ ముందుకొచ్చాయి. నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. మహర్షి, నాకు ఈ పాడు జీవితం వద్దే వద్దు. నేటి నుండి నా చేతిలో నుండి జారిపోయినటువంటి ఈ ఆయుధాలను ఇక జీవితంలో కూడా నేను ఎప్పుడూ ముట్టను. ఎవరినీ కలలో కూడా హింసించను. నేను పూర్తిగా మారిపోయాను. నా తప్పును తెలుసుకున్నాను. స్వామి, నా మీద కాస్త దయ చూపించండి. సంసార సాగరం నుండి నన్ను తరింపచేయండి. మీలాంటి సత్పురుషులు ఎలాంటి పాపాత్ములనైనా కరుణిస్తారని నాకు తెలుసు. మాలాంటి దుర్మార్గులను సంస్కరిస్తారు అంటూ పశ్చాత్తాపంతో విలపిస్తాడు అతను. ముద్గల మహర్షికి అతనిపై జాలి కలుగుతుంది. శరణాగతుడైనటువంటి అతనికి మంచి దారిని చూపించాలి అనుకుంటాడు. వెంటనే ఆ కైవర్తికుడితో ఇలా అంటాడు. ఓయి కిరాతక, నీ పాపాలు పోవాలంటే నువ్వు దానాలు చెయ్యాలి. అయితే శాస్త్రం ప్రకారం చూస్తే నీవు సంపాదించింది ఇతరుల ధనం కాబట్టి దాంతో నీవు దానాలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. అయితే నీ దోషాలు తొలగిపోవడానికి మరొక మార్గం ఉంది సుమా. అది గణేష మంత్రం. మహామహిమాన్వితుడైనటువంటి గణేశుడి దివ్య మంత్రాన్ని నీవు శ్రద్ధగా కనుక జపిస్తే ఇప్పటిదాకా నీవు చేసినటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అంటూ అతనికి గణేశాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తన చేతిలో ఉన్నటువంటి ఒక దండాన్ని అక్కడే పాతి, ఓ కైవర్తక, నేను ఉపదేశించినటువంటి గణేష మంత్రాన్ని తిరిగి నేను వచ్చేంత వరకు ఒకే ఆసనంలో కూర్చొని కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ దీక్షగా జపించు. ప్రతిరోజు జపం పూర్తయ్యాక ఆ జపజలాన్ని ఈ దండం మొదట్లో పోస్తూ ఉండు. ఈ ఎండుకర్ర చిగురించేంత వరకు నువ్వు అలాగే చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు ముద్గలుడు. ఆ విధంగా మహర్షి చెప్పిన విధంగా కైవర్తకుడు అన్ని దుర్గుణాలను విడిచి తదేకమైనటువంటి దీక్షతో గణేష మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఇతర విషయాలేవీ కూడా తలుచుకోకుండా ఏకాగ్ర చిత్తంతో గణేశుడి రూపాన్ని మదిలో నిలుపుకొని తన తపస్సును కొనసాగించాడు. ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు గడిచిపోయాయి. అప్పటికి ముద్గలుడు అతను పాతినటువంటి ఎండుదండం చిగురించడం ప్రారంభించింది. కైవర్తకుడికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయినటువంటి ముద్గలుడు ఒకనాడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతనికి పెద్ద పుట్ట కనిపించింది. అది చిరకాలం ఏకాసనంలో కూర్చొని తపస్సు చేసినటువంటి కైవర్తుడి మీద ఏర్పడినటువంటి పుట్ట. దాని ముందు ఒక దండం చక్కగా చిగురించి కనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది అది తాను పాతిందేనని. వెంటనే అక్కడ ఉన్నటువంటి పుట్టను తొలగించాడు. లోపల కేవలం ఎముకల గూడులా మిగిలి ఉన్నటువంటి కైవర్తకుడు కనిపించాడు ఆ మహర్షికి. కఠోరమైనటువంటి దీక్షతో గణపతి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అతను. ముద్గలుడికి ఎంతో సంతోషం వేస్తుంది. తన మాటను అనుసరించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఆ కైవర్తకుడి మీద మంత్రజలాన్ని చల్లుతాడు. ఆ నీటి ప్రభావంతో కైవర్తకుడు వెంటనే దివ్య దేహాన్ని ధరించగా ముద్గలుడు మెల్లగా అతన్ని తట్టి లేపుతాడు. ఒక్కసారిగా కైవర్తకుడు కళ్ళు తెరిచేసరికి అతని కళ్ళల్లో నుండి తపోజ్వాలలు బయటకొస్తాయి. మహా తపస్సంపన్నుడైనటువంటి ముద్గలుడు వాటిని తనలో లీనం చేసుకున్నాడు. ఆ విధంగా కైవర్తకుడికి ఎదురుగా చిరునవ్వుతో నిలుచొని ముద్గల మహర్షి కనిపించాడు. తనకు మంత్రోపదేశం చేసినటువంటి గురువు కనిపించేసరికి ఆనందం పట్టలేక ఆయన పాదాల మీద పడిపోయాడు.
ముద్గలుడు అతన్ని పైకి లేపి పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేసి తన పాపాలన్నింటినీ కూడా భస్మం చేసుకున్నటువంటి ఆ కైవర్తకుణ్ణి తన పుత్రుడుగా స్వీకరించాడు. అతడికి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ చేసి వృషండు అని పేరు పెట్టాడు. ఆ విధంగా పరమ కిరాతుడిగా జన్మించినటువంటి ఆ కైవర్తకుడు ముద్గల మహర్షి అనుగ్రహంతో వృషండ మహర్షిగా మారాడు. అప్పుడు ముద్గలుడు అతనికి గణపతి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఇంకా ఎన్నో వరాలను ప్రసాదించి గొప్ప మునీశ్వరుడి కమ్మంటూ ఆశీర్వదించాడు. నాయనా వృషుండా, నీవు ఇంద్రాది దేవతల చేత కూడా పూజింపబడుగాక. నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గజాననుల్లాగా నీవు కూడా భక్తుల పాపాలను నాశనం చేయగలిగినటువంటి గొప్ప సమర్థుడివవుతావు. వృషండుడనేటటువంటి పేరుతో చిరకాలం జీవిస్తావు. నీకు 100 కల్పాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అని పలుకుతాడు. అదే సమయానికి ఇంద్రాది దేవతలు అక్కడకు వచ్చి వృషండ మహర్షికి నమస్కరించారు. మహానుభావ, నీ దర్శనంతో మా యొక్క జీవితాలన్నీ కూడా పావనమయ్యాయి. మా జన్మ, తపస్సు, విద్య, యశస్సు, ఐశ్వర్యం అన్నీ కూడా ధన్యమయ్యాయి. మా అందరి కళ్లకు నీవు సాక్షాత్తు గణనాథుల్లా కనిపిస్తున్నావు అంటూ ప్రశంసించి అందరూ కూడా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వృషణుడు తాను తపస్సు చేసినటువంటి ప్రాంతంలోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని అక్కడ ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమను స్థాపించుకున్నాడు. నిత్యము కూడా స్వామివారి ఏకాక్షర మంత్రాన్ని జపం చేస్తూ షోడశోపచారాలతో ఆయన్ను పూజిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అతని తపశ్శక్తి వలన పరస్పర విరోధం కలిగినటువంటి ప్రాణులు కూడా ఎంతో అన్యోన్యంగా అక్కడ సంచరిస్తూ ఉండేవి. ఆ విధంగా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు వృషణుడికి ఆయన తపస్సుకు సంతోషించినటువంటి గజానుడు అతనికి ప్రత్యక్షమై, నాయనా వృషండ, ఇప్పటికే నా మంత్రాన్ని జపించి జపించి నా సారూప్యాన్ని పొందావు. సాక్షాత్తు నాలాగే ఉన్నావు. నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎంతో దీక్షగా నీవు తపస్సు చేసినటువంటి ఈ దివ్యస్థలం నామల క్షేత్రం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ తపస్సు చేసిన వారు సకల సిద్ధులను పొందుతారు. ఈ క్షేత్రంలో వెలసినటువంటి నా రూపాన్ని దర్శించి పూజించిన వారు పునరావృత్తి రహితమైనటువంటి స్వర్గాన్ని చేరుకుంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, దరిద్రులకు ఐశ్వర్యం కలుగుతుందంటూ వరాలను అనుగ్రహించాడు. ఈ విధంగా ఇంద్రుడు చెప్పినటువంటి వృషుండ మహర్షి వృత్తాంతాన్ని వినటువంటి సూరసేనుడు ఎంతో సంతోషించి, దేవేంద్ర, నా మాట మన్నించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు. మీ విమానం తిరిగి పైకి ఎగరడానికి తగినటువంటి సహాయం చేయడం నా బాధ్యత. కాబట్టి నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు. మహారాజా, మీ నగరంలో ఎంతో గొప్పదైనటువంటి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము అర్చించినటువంటి వ్రతఫలాన్ని నాకు దారపోయాలి. అప్పుడే మా విమానం తిరిగి పైకి ఎగరగలదు. అలా కాక విమానం ఎగరడానికి ఇక మరో మార్గం అంటూ ఏదీ లేదు అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి సూరసేనుడు, దేవేంద్ర, తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దానివలన ఎలాంటి పుణ్యం లభిస్తుంది? ఈ వ్రతంలో పూజింపబడేటటువంటి దేవుడెవరు? ఇంతకుముందు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి? దయచేసి అవన్నీ కూడా వివరించి పుణ్యం కట్టుకోండి అంటూ వేడుకోగా ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. సూరసేన, పూర్వం కృతవీర్యుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను అమిత బలపరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు కూడా. ఎన్నో యజ్ఞ యాగాలు నిర్వహించి విరివిగా దానధర్మాలు చేసినటువంటి మంచివాడు, సత్యవాది, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నటువంటి సత్పురుషుడు. నిత్యము కూడా దేవతలను పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతనికి ఎంతో ఇష్టమైనటువంటి పని. అయితే చతురంగ బలసమేతుడైనటువంటి ఆ కృతవీర్యుడు నిత్యము కూడా 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ఎంతో ప్రీతి కలిగినటువంటి పడతి. అయితే ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యనటువంటి వ్రతం లేదు, చెయ్యనటువంటి దానమూ లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందినటువంటి కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకు రాజ్య భారాన్ని అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచితమైనటువంటి ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుండి రాలినటువంటి ఆకుల్ని భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది.
ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉన్నటువంటి నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుండి వెళుతూ ఉండగా కింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు. ఎవరో చూద్దామనుకుని కిందకు దిగినటువంటి ఆయనకు చిక్కి శల్యమైనటువంటి కృతవీర్యుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుండి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్నటువంటి బాధలను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారదుడు. అలా వెళుతున్నటువంటి నారదుడికి దారిలో కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ వృషుండ మహర్షి తల్లిదండ్రులు, అతని పూర్వాశ్రమంలో ఉన్నటువంటి భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళందరూ కూడా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. వారి బాధలను చూసి చలించిపోయినటువంటి నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ వృషండ మహర్షి, నువ్వు ఎంతో గొప్పవాడి అయినప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలను అందుకున్నప్పటికీ పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, మీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణమైనటువంటి బాధలకు గురవుతున్నారు. అదేమి పట్టనట్లు నువ్వు ఈ విధంగా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు సుమా. వారికి ఉన్నటువంటి బాధలన్నీ పోయి సద్గతులు కలగడానికి తగినటువంటి పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. నారదుడి మాటలు విన్నటువంటి వృషుండుడికి ఎంతో ఆవేదన కలుగుతుంది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొస్తుంది. ఎలాగైనా తన వారి బాధలను రూపుమాపాలని నిశ్చయించుకుంటాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానిస్తాడు. ఏం చెయ్యాలో ఆయనకు అర్థమవుతుంది. అలా ఒక శుభముహూర్తంలో పవిత్రమైనటువంటి జలాన్ని చేత్తో తీసుకొని గణేష చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించినటువంటి పుణ్యఫలాన్నంతా కూడా తన వారికి దారపోయాలని సంకల్పించుకుంటాడు. ఓ గణనాథ, మహాదేవ, నేనే కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించినటువంటి పుణ్యఫలాన్నంతా దారపోస్తున్నాను. దీని ద్వారా నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందురుగాక అని ఆ నీళ్లు విడిచిపెడతాడు. గజానుడి అనుగ్రహంతో వృషండుడి పూర్వీకులు, అతని భార్య, కుమార్తె అందరూ కూడా దేవతా శరీరాలను ధరించి దివ్య విమానం ఎక్కి అప్సరసలతో సేవింపబడుతూ గణేశ లోకానికి చేరుకున్నారు. సూరసేన, విన్నావు కదా సంకష్ట చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చినటువంటి ఫలితం ఇది. అదే ఈ వ్రతాన్ని ఆజన్మాంతం ఆచరించిన వారి పుణ్యాన్ని లెక్క పెట్టడం ఆ యొక్క ఆదిశేషుడి యొక్క తరం కూడా కాదు. కాబట్టి ఈ వ్రతాన్ని చేసిన వాడు ఫలాన్ని దారపోస్తే మా విమానం ఎగరడం అనేది అత్యంత స్వల్ప విషయం అని చెబుతాడు దేవేంద్రుడు. అప్పుడు సూరసేన మహారాజు, దేవేంద్ర, కృతవీర్యుడి గురించి నారదుడు వెళ్ళి పితృలోకంలో ఉన్నటువంటి అతని తండ్రికి చెప్పాడు అన్నావు కదా, మరి ఆయన ఏం చేశాడు? నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి ఆ విషయం గురించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, మహారాజా, నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభు, ఎన్నో యజ్ఞాలను, వ్రతాలను చేశాడు. ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడి పుత్ర సంతానం కలగపోవడానికి కారణం ఏమిటి? అతను అసలు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. దాన్ని నా కుమారుడికి తెలియజేస్తానంటూ దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో అతని కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. చూడు భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్నటువంటి నగరంలోనే సాముడు అనేటటువంటి ఒక పంచముడు ఉండేవాడు. వాడు కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్నటువంటి సంపదంతా దోచుకున్నాడు. దోచినటువంటి సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చినటువంటి సాముడు తన కుమారుణ్ణి గణేశ, గణేశ అంటూ పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటికి వచ్చి తండ్రి దోచినటువంటి సొత్తును పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్లకు సాముడు మరణించాడు. సాముడు పరమపాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి దూతలొచ్చారు. కారణం ఏమిటంటే, పూర్వం సాముడు మాఘ బహుళ చవితి నాడు దొంగతనం చేసేటటువంటి యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకును గణేశ అని పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వలన అతనికి అమితమైనటువంటి పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశుడి ప్రీతికరమైనటువంటి తిథి కూడా.
అందుకే అతనికి స్వామి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చినటువంటి విమానం ఎక్కి సాముడు గణేశ లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడనేటటువంటి పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించినటువంటి కారణంగా ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేకపోతున్నాడు. అతను చేసినటువంటి పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దానిని పోగొట్టుకునేటటువంటి మార్గం ఏదైనా ఉంటే సూచించండి అంటూ, అది ఎంత కష్టమైనదైనా సరే తప్పకుండా ఆచరిస్తానంటూ ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయినటువంటి గణేష సంకష్ట చతుర్థి వ్రతాన్ని కనుక చేస్తే అతడు చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెబుతాను విను. నెలలో వచ్చేటటువంటి చతుర్థి తిథి నాడు ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాలను పూర్తి చేసుకొని గణపతి ఏకాక్షర మంత్రాన్ని కానీ షడాక్షర మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి, ఉసిరికాయ రసంతో తయారు చేసినటువంటి పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. తరువాత కనీసం 1116 లేదా 108 సార్లు గణేశుడు ఏకాక్షరి, షడాక్షరి లేదా గణానాన్వా అనేటటువంటి వైదిక మంత్రాన్ని కానీ జపించాలి. అలా జపం పూర్తి చేసిన తర్వాత వరప్రదాయకుడైనటువంటి గణేశుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. స్వామివారికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, అరిసెలు, జంతికలు ఇవన్నీ కూడా ఎవరి వారి శక్తి కొద్దీ సమర్పించాలి. 21 రకాల ఫలాలను, 21 దూర్వాంకురాలను, దక్షిణ తాంబూలాలను స్వామికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశుణ్ణి అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా గజానుడికి మూలమంత్రంతో తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్నివ్వాలి. అర్ఘ్యప్రదానం పూర్తయ్యాక స్వామికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసం 21 మందికి తగ్గకుండా విప్రులకు భోజనం పెట్టాలి. తరువాత గణేశుడి వ్రతకథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగారం చేయాలి. ఈ విధంగా గణేశ చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు చేస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు కూడా క్షమైపోతాయి. అతని కోరికలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు, కష్టాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి అని చెబుతాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఇప్పుడు చెప్పినటువంటి ప్రకారంగా నియమ ప్రకారంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని చెప్పి బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రికి గణేశ చతుర్థి వ్రత విధానాన్ని వివరిస్తాడు. అదంతా విన్నటువంటి కృతవీర్యుడి తండ్రి ఆనందంతో, పితామహ, బ్రహ్మదేవుడికి అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వెళ్ళినటువంటి కృతవీర్యుడి తండ్రి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో 1 సంవత్సరం పాటు ఆచరించాడు. ఆ తరువాత కృతవీర్యుడికి పుత్ర సంతానం కలిగి ఎంతో సంతోషంగా తన రాజ్యాన్ని మునుపటిలా మరలా చక్కగా పునఃప్రారంభించి అందరితోనూ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించమంటూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ప్రతి నెలా వచ్చేటటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని నియమం తప్పకుండా ఆచరింపచేశాడు కృతవీర్యుడు. సూరసేన మహారాజా, విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతమహత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీర్యుడు ద్వారానే ఈ లోకానికి తీసుకురాబడింది. ఇదెంతో పవిత్రమైంది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల రావణుడు మహావీరుడయ్యాడు. పాండవులు దీన్ని ఆచరించే కోల్పోయినటువంటి తమ రాజ్యాన్ని కూడా తిరిగి పొందారు. ఇక నీవు మా విమానం పైకెగిరేటటువంటి మార్గం గురించి చూడు అని అంటాడు ఇంద్రుడు. ఇంద్రుడి ద్వారా గణేశ చతుర్థి వ్రత మహత్యాన్ని విన్నటువంటి సూరసేనుడు ఎంతో సంతోషిస్తాడు. తన భటులను పిలిచి, మీరంతా కూడా మన రాజ్యంలో నలుమూలలకు వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసుకుని రండి అంటూ ఆదేశిస్తాడు. వెంటనే ఆ రాజభటులు నగరంలోకి వెళతారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా కానీ చతుర్థి వ్రతాన్ని ఆచరించారా అంటూ విచారించసాగారు. అలా తిరుగుతూ ఉన్న వారి కంటకి ఒక ఇంటి దగ్గర దివ్య విమానం ఆగి కనిపిస్తుంది. అది చూసి ఎంతో ఆశ్చర్యపోయినటువంటి ఆ రాజభటులు ఆ ఇంటి దగ్గరకు వెళతారు. ఆ ఇంట్లో ఒళ్ళంతా కుష్ఠవ్యాధితో పీడింపబడుతూ, గాయాల నుండి రసికారుతూ
ఒక చండాల స్త్రీ వారికి కనిపిస్తుంది. ఆ స్త్రీని తీసుకుని వెళ్ళడానికి ఆ దివ్య విమానం వచ్చిందన్నటువంటి విషయాన్ని విమానం నుండి దిగినటువంటి గణేష దూతలు ఆ రాజభటులకు చెబుతారు. రాజభటులకు ఈ వింత ఏమిటో అర్థం కాదు. ఓ గణపతి దూతలారా, ఈ స్త్రీని చూస్తేనే చాలా వికృతంగా, జుగుప్సాకరంగా ఉంది. పైగా చండాలి కూడా కదా! మరి ఇలాంటి పాపిని తీసుకుని వెళ్ళడానికి మీరెందుకు వచ్చారు? అసలు ఈ దుస్థితికి ఆమె ఎలా కారకురాలైంది? దయచేసి మాకు సవివరంగా దాని గురించి తెలియజేయండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో, రాజభటులారా, పూర్వం బంగాళం అనేటటువంటి దేశంలో సారంగధరుడు అనేటటువంటి క్షత్రియుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సుందరి. ఎంతో సౌందర్యవతి. మునుల మనసులను కూడా మోహింపచేసేంత అందమైంది. అయితే ఆమె ప్రారబ్ధవశాన పెద్ద జానగా మారింది. జారత్వంతో యువకులను పతితులను చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేది. ఇంటిని వదిలేసి ఒక వేశ్యలా నగరమంతా తిరుగుతూ కోరిన వాడితో రమిస్తూ కాలం గడిపేది. అలా విస్తృతంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ సుందరి ఒకనాడు చిత్రుడు అనే ఒక యువకుణ్ణి వివాహం చేసుకుంది. వివాహమైనప్పటికీ ఆమె ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అతన్ని కూడా మోసం చేసి అతని ఆస్తినంతా తన విలాసాలకు ఖర్చు చేసేసింది. ఒకనాటి రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో సుందరి చక్కగా అలంకరించుకుని నెమ్మదిగా తన విటుడి దగ్గరకు బయలుదేరింది. అంతలో మెలకు వచ్చినటువంటి చిత్రుడు తన భార్య బయటకు వెళ్లటం గమనించి ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. ఓసి నీచురాలా, భర్తను నేనుండగా విటుడు కోసం వెళ్ళి జారత్వం ప్రదర్శిస్తావా? నీకేమైనా బుద్ధుందా? నీవసలు సరైనటువంటి ఆడదానివేనా అని తీవ్రంగా మందలించాడు. భర్త మాటలు సుందరిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని తట్టిలేపాయి. అప్పటికి తన ఆవేశాన్ని ఎలాగోలా ఆపుకుంది. అలా కొద్ది రోజులైన తర్వాత ఒకనాటి అర్ధరాత్రి చిత్రుడు నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక పెద్ద కత్తితో అతన్ని పొడిచి తన విటుడితో పారిపోయింది. మర్నాడు ఉదయం ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారు తెలుసుకుని చిత్రుడు దీనస్థితికి జాలిపడి వారే అతనికి అంత్యక్రియలు చేయించారు. దీనంతటికీ కారకురాలైనటువంటి ఆ సుందరి గురించి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు వెంటనే ఆమెను పట్టి బంధించి తెమ్మని భటులను పంపించగా వారు దారి కాచి ఒకనాడు ఆ సుందరిని బంధించి రాజు ముందు నిలబెట్టారు. మహారాజు ఆమె చేసినటువంటి పాపాలకు మరణశిక్ష విధించాడు. భటులు వెంటనే దాన్ని అమలుపరిచారు. సుందరి మరణించగానే యమదూతలు వచ్చి ఆమెను ఈడ్చుకుపోయి నరకలోకంలో పడేశారు. ఈ నరకంలో ఎన్నో రకాల యాతనలు పడుతూ తాను చేసినటువంటి తప్పులను గుర్తు చేసుకుంటూ ఎంతో దుఃఖించింది. అలా నరకంలో ఒక కల్పాంతం వరకు శిక్షలను అనుభవించినటువంటి ఆమె తిరిగి ఒక చండాల స్త్రీగా కుష్ఠువ్యాధితో మీరాజ్యంలోనే జన్మించింది. ఒకనాడు ఈ చండాలి బాగా మద్యం తాగి మతి తప్పి భిక్షాటన కోసం ఇల్లిల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తున్నటువంటి ఒకడి ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ వారు పెట్టినటువంటి గణేశుడి ప్రసాదాన్ని భుజించింది. ఆ సమయంలో గణేశుణ్ణి మనసారా స్మరించింది. ఆనాడు ఈమె చేసినటువంటి పుణ్యం కారణంగానే గణేశ లోకానికి వెళ్ళే అర్హత సంపాదించుకుంది. అందుకే ఈమెను సశరీరంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చామంటారు ఆ గణేశ దూతలు. ఆ కథంతా విన్నటువంటి ఆ రాజభటులు తమ రాజు తమను ఎందుకు పంపింది, ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయింది, అది తిరిగి పైకి లేవాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మొత్తము కూడా గణపతి దూతలకు చెప్పి, ఓ గణేశ దూతలారా, మా ప్రభువు ఇంద్రుల వారికి మాటిచ్చాడు. ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా. మీరు దయతలచి ఈ చండాలని మాతో పాటుగా పంపిస్తే ఈమె చేత చతుర్థి వ్రత దర్శనం ద్వారా ఆమెకు లభించినటువంటి పుణ్యాన్ని దారపోయించి ఇంద్రుడి విమానాన్ని తిరిగి వెళ్ళిపోయేలా చేస్తాం. దయచేసి మా మాట మన్నించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు గణపతి దూతలు, రాజభట్లారా, ఈమెను మీతో పంపటం కుదరదు. అందుకు మా ప్రభు అనుమతి లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ ఆ చండాల స్త్రీని నెమ్మదిగా తమ విమానాన్ని ఎక్కించారు. విమానం ఎక్కడంతోనే ఆమెకు దివ్య శరీరం ప్రాప్తించింది. మంగళనాదాలు వినిపిస్తూ ఉండగా గణేష్ దూతలు ఆమెతో సహా గణపతి లోకానికి బయలుదేరతారు. ఆ విషయాన్ని పరుగున వెళ్ళి సూరసేనుడికి చెబుతారు రాజభటులు. అంతలో గణపతి లోకానికి వెళుతూ ఉన్నటువంటి ఆ విమానం నలువైపులా దివ్యకాంతులను వెదజల్లుతూ నింగిలోకి ప్రయాణిస్తూ వారికి కనిపించింది. ఆ విమానంలో నుండి దివ్య రూపాన్ని ధరించినటువంటి చండాలి ఒక్కసారి కిందకు చూసింది. ఆమె దివ్య దృష్టి ఇంద్రుడి విమానం మీద పడింది. అంతే, ఆమె పుణ్యప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేచింది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సూరసేనుడు ఇంద్రుడికి వేడుకోలు చెప్పి ఆ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోగా దివ్య శరీరాన్ని ధరించినటువంటి ఆ చండాలి గణపతి లోకాన్ని చేరుకుంది. ఈ విధంగా ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి గొప్పతనాన్ని విన్నటువంటి సూరసేనుడికి తాను కూడా ఆ యొక్క దివ్య వ్రతాన్ని చేసి గణేశుని యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటి సంకల్పం కలుగుతుంది.
అలా కలగగానే తన మందిరానికి చేరుకొని వెంటనే తన కులగురువైనటువంటి వశిష్ఠుల వారికి కబురు పెడతాడు. ఆయన రాగానే అర్ఘ్యపాద్యాదులతో ఆయన్ను సత్కరించి, మహానుభావా, గురుదేవా, నేను ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి వ్రతం గొప్పదనాన్ని తెలుసుకున్నాను. దయచేసి తమరు మంచి ముహూర్తం నిర్ణయించండి. నాకు కూడా ఆ వ్రతాన్ని చేయాలని ఉంది అంటూ కోరుకుంటాడు. వశిష్ఠుడు ప్రశాంతంగా, మహారాజా, వచ్చేటటువంటి బహుళపక్షంలో వచ్చే చతుర్థి ఎంతో విశేషమైంది. ఎందుకంటే ఆ రోజు మంగళవారం కూడా కలిసొచ్చింది. ఆ రోజు కనుక నీవు వ్రతాన్ని చేస్తే నీవు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ఆశీర్వదించి వశిష్ఠ మహర్షి వెళ్ళిపోతాడు. ఇక సూరసేనుడు వశిష్ఠుడు చెప్పినట్లుగానే చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రతానంతరం యథావిధిగా విప్రులకు భోజన తాంబూలాలను దక్షిణను సమర్పించి వారందరినీ కూడా సంతృప్తిపరుస్తాడు. ఇక షోడశోపచార పూజ చేసి తాను పూజించినటువంటి బంగారు గణపతి ప్రతిమను ఎర్రటి పట్టు వస్త్రంతో సహా తన కులగురువైనటువంటి వశిష్ఠుల వారికి వాయనంగా ఇస్తాడు. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడంతో గణపతి సంతోషించి అతని కోసం దివ్య విమానాన్ని పంపిస్తాడు. విమానం సరాసరి వచ్చి సూరసేనుడి ముందు అవుతుంది. అందులో నుండి దిగినటువంటి గణపతి దూతలు, సూరసేన, నీ పుణ్యం ఫలించింది. గజాననుడు నిన్ను సశరీరంగా తన దగ్గరకు తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని చెబుతారు. వారి మాటలు వినగానే సూరసేనుడికి ఆనందంతో నోట మాట రాదు. గణేశుడి అనుగ్రహానికి మురిసిపోతాడు. గణనాథ దూతలారా, ఈరోజు నా జన్మ ధన్యమైంది. సకల దేవతలతో ఆరాధింపబడే గజాననుడు నా కోసం విమానం పంపించాడంటే నేనెంతో ధన్యుణ్ణి. అయ్యా, నాదొక చిన్న విన్నపం. నా ప్రజలు నాకు కన్నబిడ్డల్లాంటివారు. వాళ్ళు కూడా నన్ను కన్నతండ్రిలా భావిస్తారు. నాకేదైనా చిన్న కష్టం వస్తే తలడిల్లిపోతారు. నా కోసం నిద్రాహారాలు మారి ఉపవాసాలుంటారు. అలాంటి నా ప్రజలను వదిలేసి నేనొక్కడిని మీతో పాటు రావడం ధర్మం కాదు. దయచేసి వారిని కూడా నాతో పాటు వచ్చేందుకు అనుమతి ఇవ్వండి అంటూ కోరాడు. ఇక ఆ గణేశదూతలు, సూరసేన, మా ప్రభువు కేవలం నిన్ను మాత్రమే తీసుకురమ్మన్నారు. అయితే నీవింత నిస్వార్థంగా ప్రజాక్షేమం కోసం అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాం. మా ప్రభువు ఆగ్రహిస్తే సహిస్తామని చెప్పి అతనితో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలను కూడా విమానం ఎక్కిస్తారు. అది సామాన్యమైనటువంటి విమానం కాదు. ఎంతమంది ఎక్కినా మరొకరి చోటు సరిపోయేటటువంటి దివ్య విమానం. గణపతి లోక విమానాన్ని ఎక్కగానే ప్రజలందరికీ కూడా దివ్య శరీరాలు వచ్చేస్తాయి. అందమైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను పొందిన వారందరూ కూడా ఆహా, ఏమి మా భాగ్యం అంటూ పొంగిపోతారు. ఇదంతా కూడా మహారాజు గారు చేసినటువంటి సంకష్టహర చతుర్థి వ్రత ప్రభావం అని తెలుసుకుని ఉప్పొంగిపోతూ సూరసేనుణ్ణి ఎంతో గొప్పగా కొనియాడతారు. విన్నారు కదండి, సంకటహర చతుర్థి వ్రత కథల గురించి. అలాగే ఆ వ్రతాన్ని చేసినటువంటి వారు ఏ విధమైనటువంటి ఫలాన్ని పొందారో కూడా తెలుసుకున్నాం కదా. మనందరిపై కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.